బైబిలు ఖచ్చితమైనదని, బైబిల్ వాస్తవమైనదని, ప్రపంచంలో ఏవైనా దేవునికి సంబంధించినటువంటి విషయాలు, దేవుడు ఉన్నాడు, దేవుడే నిజమైన వాడు, ఆ నిజమైన దేవుడు ఎవరు అనేది కేవలం ప్రపంచంలో మనం వెతికితే అది బైబిల్ గ్రంథంలో మాత్రమే కనిపిస్తుందని మనం ఖచ్చితంగా చెప్పగలుగుటకు ఆధారాలు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో చాలామంది ఇది ఒక మత గ్రంథంగా దాన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ మాట్లాడినప్పటికీ బైబిల్కు ఉన్నటువంటి రుజువులు, బైబిల్కు ఉన్నటువంటి ఖచ్చితత్వం మరే ఇతర గ్రంథానికి ఈ ప్రపంచంలో లేదు. అలా లేదు అనేటువంటి సంగతి మనం విన్నప్పుడు మనం ఎంతగానో ఒక క్రైస్తవుడిగా, దేవుణ్ణి ఎరిగిన వారముగా, క్రీస్తులోనికి వచ్చిన వారముగా మనం చాలా సంతోషించాలి. ఆ ప్రభు కోసం మనం సమిధలుగా, పనివారుగా, దాసులుగా మనం వాడబడాలి. బైబిల్ ఖచ్చితత్వాన్ని నిరూపించే క్రీస్తులో పస్కా బలి క్రమం అని మన టైటిల్లో మాట్లాడుతూ ఇవాళ నేర్చుకుపోయేటువంటి అంశాలలో పస్కా బలికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం నెమరువేస్తూ ధ్యానిస్తూ క్రీస్తు వారు ఎందుకు వచ్చారో, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఈ భూమి మీదకి ఆయన రావడానికి, ఆయన రాకడకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు, పస్కా బలిలో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి కొన్ని లోతైనటువంటి, లేకపోతే బైబిల్కు ఖచ్చితత్వం ఉంది, బైబిల్ అనేటువంటిది ఎంత ఎర్రర్లెస్ అంటే ఎర్రర్ ఫ్రీ, తప్పు లేని తత్వం బైబిల్కి ఉంది. వాక్యానికి ఏముంది? తప్పు లేని తత్వం ఉంది. మొట్టమొదట మనం గమనించాలి. బైబిల్లో తప్పులు ఉండవు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనమంతా దేవుని బిడ్డలుగా గ్రహించాలి. ఈ వాక్యానికి తప్పు లేని తత్వం ఉందనే సంగతి మనం గ్రహించి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఎంత జాగ్రత్తగా బైబిల్ని మనం పఠించాలి, బైబిల్ని నేర్చుకోవాలి. ఆ బైబిల్ని కలిగి ఉన్నందుకు, క్రీస్తుని ఎరిగి ఉన్నందుకు, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినందుకు మనమందరం కూడా ధన్యులమని మొట్టమొదట మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం. సరే, ఇప్పుడు పస్కా బలికి సంబంధించినటువంటి విషయాన్ని మనం, క్రీస్తులో పస్కా బలి క్రమం ఎలా జరిగింది, ఆ క్రమంలో బైబిల్ ఎంత ఖచ్చితంగా ఉంది, బైబిల్ ఎంత గొప్పది, ఎంత సరైనది, ఎంత వాస్తవమైనది అనేది మనం గ్రహిస్తాం. ఈరోజు నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి మనం ప్రవేశిద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి ప్రవేశించి మొట్టమొదటిగా పస్కా బలి, పస్కా పండుగ, పస్కా పండుగలో ఆచరించవలసినటువంటి బలి అర్పణ అనేటువంటి ఆ విధానం, ఆ పస్కా బలి ఎక్కడ దేవుడు మొట్టమొదటిగా మాట్లాడాడో ఆ విషయాన్ని ఒకసారి మనం బైబిల్లో చూస్తే నిర్గమకాండం 12వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చూద్దాం. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది ఈ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. చాలు ప్రియులారా, ఇక్కడ పస్కా బలి పశువుని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఒక పశువుని సెలెక్ట్ చేయమంటున్నాడు. దేని కొరకు? పస్కా బలి కొరకు. దీని ప్రారంభ వచనం చూస్తే ఈ అధ్యాయంలో మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. యూదుల క్యాలెండర్ ప్రకారం, యూదులు ఆచరించేటువంటి వారి యొక్క క్యాలెండర్ మనం గమనిస్తే వారికి కూడా 12 నెలలు ఉన్నాయి. మొట్టమొదటి నెల నీసాను మాసం. ఈ నీసాను అని పిలువబడుతున్నటువంటి ఆ నెల మీకు మొదటిది. ఈ నెల మొదటి నెలలో, అంటే నీసాను మాసంలో మొదటి నెలలో, అంటే మార్చ్, ఏప్రిల్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది కరెక్ట్గా మొదటి నెల. ఆ మొదటి నెల ప్రారంభంలో దేవుడు చెప్తున్నాడు, ఇది మీకు సంవత్సరానికి మొదటి నెల, నీసాను మాసం మొదటి మాసం. ఈ నెల దశమి నాడు, అంటే 10వ తేదీన, 10వ రోజున మీరు ఏం చేయాలంటే, వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనా మేకపిల్లనైనా తీసుకుని దాన్ని పస్కా వధించడానికి బలి పశువుగా స్వీకరించండి, సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాడు. దీని క్రమాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు
చాలా సందర్భాల్లో మనం మొదటి నెలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే దాన్ని ఏమంటామంటే మనం న్యూ ఇయర్, క్రొత్త సంవత్సరం ప్రారంభం ఉంటాంగా. ప్రారంభంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ప్రారంభంలో ఏం చేస్తాం? ప్రారంభం నెల, సంవత్సరానికి మొదటి నెలలో మొదటి దాన్ని ఏం చేస్తామంటే సంవత్సరంలో ఇది ప్రారంభ నెల, మనం ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఈ సంవత్సరం నుంచి కొన్ని వదులుకోవాలి, కొన్ని మానుకోవాలి, ఈ విధంగా నేను నడవాలి, ఈ విధంగానే కొన్ని కొన్ని కొత్త కొత్త తీర్మానాలు మనం చేసుకుంటూ ఉంటాం చాలామంది. అంటే ఒక క్రొత్తదనానికి, ఒక నూతన ఉత్తేజానికి ఇది ఒక సాదృశ్యంగా మొదటి నెల అనేది కనిపిస్తుంది. మొట్టమొదటి పాయింట్ అది. అంటే ఒక క్రొత్తదనానికి, ఒక నూతన ఉత్తేజానికి ఒక సాదృశ్యమే సంవత్సరంలో మొదటి నెలకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలో దేవుడు అంటున్నాడు, ఇది మీకు మొదటి నెల. ఈ మొదటి నెలలో 10వ రోజున మీరు ఏం చేయాలంటే ఒక పస్కానికి బలివ్వడానికి ఒక పశువుని మీరు సెలెక్ట్ చేసుకోండి, తీసుకోండి. గొర్రె పిల్లనేను, మేక పిల్లనేను, ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకోండి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇవ్వటం అనేది మనం ఇక్కడ పస్కా బలికి సంబంధించిన ప్రారంభ వచనాలు చూస్తున్నాం. ఈ ప్రారంభ వచనాలు మనం చూస్తున్నప్పుడు ఈ నూతన ఉత్తేజానికి ఒక సాదృశ్యంగా ఈ ప్రారంభ నెలను ఎందుకు దేవుడు పనిగట్టుకుని అన్నాడంటే, మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట దేవుడు రాశాడు. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ప్రియులరా పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను అని క్రీస్తు ప్రభు వారి గురించి ఉటంకిస్తూ క్రొత్త నిబంధనలు ప్రజలకు ఒక మేల్కొలుపు, ప్రజలకు ఒక భరోసాను, ప్రజలకు ఒక అభయాన్ని ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎవడైనను ఏమన్నది అక్కడ? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. అంటే ఇప్పుడు క్రీస్తుకు పస్కా బలికి సంబంధం ఉందంటే అసలు క్రీస్తు గురించే పస్కాను ప్రవేశపెట్టాడు ఒక్క మాటలో. ఎలా? అసలు క్రీస్తు బలి గురించే, క్రీస్తు ప్రాణత్యాగానికి గురించే ముంగుర్తుగా పాత నిబంధనలో మొట్టమొదటిగా ఒక బలిని దేవుడే స్వయంగా ప్రవేశపెట్టినటువంటి ఈ క్రమాన్ని మనం చూడగలుగుతున్నాం బైబిల్లో 12వ అధ్యాయం నిర్గమకాండంలో. అది కూడా ఇప్పుడు నెలలో మొదటి నెల, సంవత్సరంలో మొదటి నెల. ఆ మొదటి నెలలో ఇదిగో మీరేం చేయాలంటే బలి అర్పించాలి, పస్కా బలి అర్పించాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రారంభానికి మనం ఎన్నో కొత్త ఆలోచనలు చేసుకుంటాం, క్రొత్త విధానంలోకి ప్రవేశించాలనుకుంటాం. అంటున్నాడు ప్రభు, అంటున్నాడు నూతన సృష్టి అంటే వాడు క్రీస్తునందున్నవాడు ఎవరట? నూతన సృష్టి, నూతనత్వం కలిగి ఉంటాడు, ఒక ఉత్తేజాన్ని పొందుకుంటాడు, ఒక మంచి జీవితాన్ని పొందుకుంటాడు అనేటువంటి దాన్ని మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టం చేస్తున్నాడు బైబిల్లో దేవుడు. అయితే ఇప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి మనం మరలా వస్తే ఈ 3వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి 12 నిర్గమకాండం 12:3లో చూస్తే, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకోవాలి. ఏ రోజు తీసుకోవాలన్నాడు? బాగా ఇవ్వనండి. ఏ రోజు? మొదటి నెల 10వ రోజు కదా. బాగా చూడండి, బాగా మొదటి నెల అంటే మొదటి నెల ఇది. ఏ రోజు? 10వ రోజు తీసుకోవాలి. 10వ రోజు తీసుకున్న తర్వాత దాన్ని ఎన్ని రోజులు ఉంచుకోవాలని చెప్తున్నాడు అక్కడ చూడండి. 14, అంటే 14వ రోజు వరకు దానిని ఏం చేయమన్నాడు? మీ దగ్గర ఉంచుకోండి అనే మాట మనం అక్కడ బైబిల్లో చూస్తున్న క్రింది వచనాలు మనకి ఎందుకు వెళ్తే కనుక 14వ రోజు వరకు దాన్ని ఏం చేయాలట? దాన్ని మన దగ్గరే, అదే వారి దగ్గరే ఉంచాలి. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునేవాళ్ళు. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. 10వ తారీఖుని లేకపోతే 10వ దినమునే ఎందుకు దానిని తీసుకోమన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, 10వ రోజు అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞలకు సూచికగా దేవుడు తాను మానవులతో ప్రప్రథమంగా చేసినటువంటి ఆ 10 ఆజ్ఞలకు గుర్తుగా, సూచనగా ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తూ ధర్మశాస్త్రపు యొక్క ఆజ్ఞల సారాన్ని అక్కడ పుణికి పుచ్చుకున్నట్లుగా మనకు ప్రజలకు చూపించేటట్లుగా 10వ రోజు దశమి నాడు, అంటే ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని గుర్తు చేయాలి. అది
దేని గుర్తు చేయాలి? మనిషికి ధర్మాన్ని గుర్తు చేయాలి. ఎవరి ధర్మం అది? దేవుని యొక్క ధర్మం, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ఒక చక్కటి విధానాలు, కట్టడలు, నియమాలు ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చాడు. మొట్టమొదటిగా ఎన్ని ఇచ్చాడు? 10 అనేటువంటి సంఖ్యను సూచించడం కోసం దేవుడు 10వ రోజున, ప్రతీది సింబాలిక్ ఉంటుందండి. మీరు పాత నిబంధన చదవండి, చాలా జాగ్రత్తగా చదవండి. ప్రతి దాన్ని మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు క్రొత్త నిబంధనలో ప్రతి సందర్భానికి పాత నిబంధనలు ముందే చెప్పిన వాటి ప్రతి లెక్క, నెంబరు, రోజు, లేకపోతే ప్రతి పోలిక, ప్రతి దానికి ఒక పోలిక ఖచ్చితంగా దేవుడు ముందుగానే సూచించేటట్లుగా ఉంటుంది తప్ప ఎక్కడ దాన్ని ఏమంటారంటే క్లాష్ అవ్వదు. అంటే ఒకదానికొకటి గుద్దుకోదు, ఒకదానికొకటి విభేదించదు. కరెక్ట్గా సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఆ ప్రణాళిక దేవుంది కనుక ముంగుర్తిగా పాత నిబంధనలు ఇచ్చినటువంటి ప్రతి సందర్భానికి, ప్రతి ఆజ్ఞకు, లేకపోతే ప్రతి విధానాలకు క్రొత్త నిబంధనలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే దానికి తూచా తప్పకుండా దాన్ని అలా వెంబడిస్తూ ఉంటాయి, నెరవేరుస్తూ ఉంటాయి. ఇక ధర్మశాస్త్రాన్ని గుర్తు చేయడం కోసం 10వ రోజు, లేకపోతే 10 ఆజ్ఞలకు గుర్తుగా, సూచనగా 10వ రోజునే మీరు ఏం చేయాలన్నాడు? బలి పశువుని తీసుకోవాలా. 10వ రోజు తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు దాన్ని అంటే 14వ రోజు వరకు వారి దగ్గరే ఆ పశువును ఉంచుకోవాలి. 10వ రోజు వరకు ఉంచాలి. 10వ రోజు వరకు ఉంచిన తర్వాత వాళ్ళు 10 రోజులు ఏం చేస్తారంటే జాగ్రత్తగా దాన్ని చూడాలి, పరీక్షించాలి. 10వ రోజు వరకు, 14వ రోజు వరకు దాన్ని ఏం చేయాలి? పరీక్షించాలి. జాగ్రత్తగా పరీక్షించి వారు ఏం చేయాలంటే 14వ రోజున దాన్ని ఏం చేయాలి? కట్ చేయాలి, వధించాలి. వధించి దానికి మాంసాన్ని వారు వండుకొని తినాలి అని దేవుడు చాలా స్పష్టంగా బైబిల్లో ప్రతి దాన్ని ఒక లెక్క చొప్పున, నెంబర్ చొప్పున అన్నిటినీ పోల్చి చెప్పడం జరిగింది. ఇక మనం కిందకి కొన్ని మాటలు మనం చూడగలిగితే 14వ రోజు అనే నెంబర్ను కూడా మనం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. 10, 11, 12, 13, 14 కదా 10, 11, 12, 13, 14 బోర్డు మీద వేసాను చూడండి అందరూ కూడా. 14 రోజుకి ముందంటే 4 రోజులు ఉంది, కరెక్ట్గా 4వ రోజు దాన్ని వధించాలి. ఇప్పుడు మనం పస్కా బలికి క్రీస్తు ప్రభు వారి యొక్క సెలక్షన్ ఒకే రోజు జరిగిందా? 10వ రోజు ధర్మశాస్త్రాన్ని సూచించేటట్లుగా, 10వ రోజు 10 ఆజ్ఞలు, దేవుని యొక్క ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు సూచించేటట్లుగా 10వ రోజునే తీసుకోండి బలి పశువుని అని దశమి నాడు తీసుకోమన్నాడు. దశమి అంటే 10వ రోజుని. 14వ రోజున వధించమన్నాడు. ఇప్పుడు ఇదే లెక్క, ఇదే సూచన, ఇదే సింబాలిక్గా క్రీస్తు ప్రభు వారిలో నెరవేరిందా? ఆ క్రమంలోనే ఆయన వెళ్ళాడా? యేసు ప్రభు వారిని సిలువేశారు కదా. ఎప్పుడు వేశారు అంటే గనక యెరూషలేము పట్టణానికి ఆయన ప్రవేశించినప్పుడు ఆయన్ని కరెక్ట్గా పస్కా పండుగ రోజున అరెస్ట్ అవ్వడం, అంటే ఆ పస్కా పండుగ దినాన్ని ఆయన అరెస్ట్ చేయడం, ఆ రాత్రికి రాత్రి ఆయన్ని అన్యాయపు తీర్పు తీర్చడం, తద్వారా ఉదయం కాలంలోనే ఆయన్ని సిలువెక్కించడం, మరణించడం, ఇదంతా మనకు తెలిసిన సంగతే. మరి ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఆయన యెరూషలేము పట్టణానికి ఖచ్చితంగా ఇప్పుడు పస్కా పండుగ ఏ విధంగా ఆచరించమన్నాడో ఆ నియమ నిబంధనల ప్రకారమే యేసు ప్రభు ఖచ్చితంగా వెళ్ళాలి, నెరవేర్చాలి. అవునా కదా? లేకపోతే బైబిల్ ఖచ్చితత్వం ఎలాగవుతుంది? అబద్ధం అవుతుంది కదా. అబ్బాయి అది వేరేగా ఉంది, యేసు ప్రభు వెళ్ళింది వేరేగా ఉంది, ఆ యేసు ప్రభు వెళ్ళిన రోజు వేరు, పస్కా పండుగ విధి విధానం చొప్పున ప్రభువు వెళ్ళలేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలా లేదు కదా, ఖచ్చితంగా నెరవేర్చాడు. ఆ మాటను మత్తయి సువార్త మనం 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూసి ముందుకు సాగిపోదాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. ఏమండి, యేసుప్రభు ఎందుకు వచ్చాడు? నెరవేర్చటకే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను తప్ప కొట్టివేయడానికి వచ్చానని మీరు భావించొద్దు అన్నాడంటే ఖచ్చితంగా ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తాడా, నడవడా? నడిచి తీరుతాడు. ఇప్పుడు ఖచ్చితంగా దశమ నాడు ఆయన ప్రవేశించాడా? మరి అంతేగా ఈయన ఎవరు? ఇప్పుడు మీరు ఒక ఊహలోకి మీరు వెళ్ళాలి. ఒక పక్కన గొర్రె పిల్లను ఊహించుకోవాలి. పస్కా బలి రోజున ఒక గొర్రె పిల్ల మీకు పాంప్లెట్లో పెట్టినప్పుడు నేను పెట్టాను, 2 పెట్టా పాంప్లెట్స్లో. ఓ పక్కన లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ ప్రారంభంలో ఒక గొర్రె పిల్ల పస్కా బలు, రైట్ సైడ్ అయిన సిలువ వేసినటువంటి ఆ దృశ్యాన్ని ఒక ఫోటోని పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా పస్కా బలి పశువు ఏ విధంగా అయితే అన్నీ చేయబడుతుందో సేమ్ యేసు ప్రభు కూడా అదే విధానంలో వెళ్ళవలసి ఉంది.
అదే విధంగా తీర్పు తీర్చబడాలి, అదే విధంగా బలి పశువు అవ్వాలి, అదే విధంగా చనిపోవాలి. ఇప్పుడు 10వ రోజున పస్కా బలి పశువుని తీసుకున్నప్పుడు ఈయన కూడా 10వ రోజుని పస్కా అంటే మొదట నీసాన మాసంలో 10వ రోజుని ఎక్కడికి ప్రవేశించాలి? ఈయన ఎక్కడైతే ఈయన సిలువ వేస్తారో ఆ పట్టణంలోకి, ఆ ప్రదేశానికి చేరుకోవాలి వద్దా? ఖచ్చితంగా. ధర్మశాస్త్రాన్ని పస్కా బలి క్రమం అనుసరించేవాడైతే ఖచ్చితంగా అలాగే వెళ్ళాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు, బాగా నోట్ చేసుకోండి, పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ఆగుదాం, ఇక్కడ ఆగుదాం. ఎలా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు, లాజరు, మార్తా, మరియ అనేటువంటి ఒక కుటుంబం బేతనీలో ఉంటుంది. వారు యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా పరిచయస్తులు, పరిచర్యలో సహకరించిన వారు. ఆయనకి చెప్పాలంటే ఆయన ఎప్పుడు ఆ ప్రదేశం, ఆ మార్గం గుండా వెళ్ళిన ఆయనకు పరిచర్య చేసి, పరిచర్యలో ప్రభు యొక్క సువార్త పరిచర్యలో సహకరించిన కుటుంబమే లాజరు. చనిపోయినటువంటి లాజరును లేపాడు కదా యేసు ప్రభు, మార్తా మరియ సహోదరుడు. ఆ కుటుంబం, ఆ ఊరు బేతనియ. ఆ బేతనియ కట ఎన్ని రోజుల ముందు వచ్చాడట? పస్కా పండుగకు 6 దినాల ముందు వచ్చాడు. ఇప్పుడు బోర్డు కేసు చూడండి, అందరూ బోర్డు మీద చూడండి. 14వ రోజున పస్కా బలి అవ్వాలి కదా, 14వ తారీఖున పస్కా బలి జరగాలి. ఈ రోజు జరగాలంటే ఈయన ఎన్ని రోజుల ముందు రావాలా? వచ్చాడని ఉంది అక్కడ 6 దినాలు. 1, 2, 3, 4, 5, 6 అంటే 9వ రోజున రావాలి. ఎక్కడికి? బేతనీయకు. ఫాలో అవ్వండి బాగా. అంటే 14వ రోజున వెనక్కి లెక్కేసుకుంటూ వస్తే 6 దినాలు అంటే కరెక్ట్గా 9వ తారీఖున, 9వ దినమున, నీసాన మాసంలో 9వ దినమున బేతనీయ గ్రామానికి వచ్చి ఉండాలి. అంతేగా అక్కడ రాసిన దాని ప్రకారం. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా కింద వచనాన్ని ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము 12వ వచనం, 12 అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పెరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఈరోజు అందరూ కూడా, యావత్ క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ శాతం మంది, అందరూ కాదు ఎక్కువ శాతం మంది పామ్ సండే, మట్టల ఆదివారం అనే దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మట్టలు పట్టుకుని వెళ్ళి సెలబ్రేట్ చేశారు గట్టిగా. చాలా చోట్ల చూసాం కూడా, ఆన్లైన్లో కూడా చూసున్నాం. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనకి పస్కా బలి ఏ క్రమం అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, ఏ క్రమంలో అయితే దాన్ని బలి చేయమన్నాడో, ఏ క్రమం అయితే ఆచరించమన్నాడో ఆ క్రమంలో ప్రభు వెళ్ళాడా లేదా మనం చూడాలి. ఇప్పుడు మరునాడు అంటే ఇప్పుడు ఆయన బేతనీకి వచ్చింది ఏ రోజు? 9వ దినం. అంటే 6 దినాలకు ముందంటే మనకు రోజు తెలిసిపోయింది కదా, 9వ రోజు. మరునాడు అంటే 10వ రోజు. అర్థమైంది మీకు? ఇప్పుడు యెరూషలేం సిటీకి యేసుప్రభు ఇప్పుడు ఎంటర్ అయ్యాడు 10వ రోజు, అంటే దశమి నాడు ఎంటర్ అయ్యాడు. కరెక్ట్గా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పస్కా బలి ఇవ్వడానికి ఒక పశువుని, ఆ గొర్రె పిల్లను ఏ రోజు తీసుకోమన్నాడు? దాన్ని ఏ రోజు? 10వ రోజు, దశమి నాడు మీరు తీసుకోండి. ఇప్పుడు ఏ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు బలి పశువుగా 10వ రోజునైనా తీసుకోబడ్డాడా? వెళ్ళాడా? అంటే యెరూషలేం సిటీకి ఎంటర్ అవ్వడం 10వ రోజున ఎంటర్ అయ్యాడు లోపలికి. అందరూ మట్టలు పట్టుకుని రెడీ అయిపోయారు. మా రాజు వస్తున్నాడు, మమ్మల్ని అందరూ విమోచిస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ రాజు కోసం, యేసు ప్రభు కోసం అందరు ఎదురు చూశారు. కరెక్ట్గా మరునాడు అంటే 9వ తారీఖు తెల్లారితే, మరునాడు అంటే 10వ తారీఖు అంటే 10వ దినం వాళ్ళందరూ దశమి నాడు ఎదురు చూసి మట్టలు పట్టుకుని యేసు ప్రభుకి వెల్కమ్ చెప్పారు. ఇది సందర్భం. అంటే 10వ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సెలెక్ట్ చేయబడ్డాడు. 10వ రోజున యెరూషలేం సిటీకి ఎంటర్ అవ్వడం కూడా జరిగింది, ప్రవేశం కూడా జరిగింది. అంటే మొట్టమొదటి అంకాన్ని నెరవేర్చాడు, ఫస్ట్ స్టెప్. అంతేనా? ఖచ్చితంగా నెరవేరింది. ఇది ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఎవరికైనా డౌట్ ఉందంటే ఆగి ఇక్కడే క్లియర్ చేసి ముందుకెళ్తా. 10వ రోజున ఆయన వచ్చాడన్న సంగతి బలవ్వడానికి కరెక్ట్గా యెరూషలేం సిటీ, అప్పటి వరకు ఎన్నోసార్లు ఆయన యెరూషలేంలో ఉన్నాడు. కానీ యెరూషలేంలో దానికి ముందు నీకు తెలుసు కాబట్టి ఆయన గడియ రాలేదు కాబట్టి ఆ యెరూషలేం నుంచి బయటకు వచ్చేసాడు. బయట తిరుగుతున్నాడు, సువార్త చేస్తున్నాడు. చివరికి ఆయన అలా ఆయన పరిచర్య, సువార్త పరిచర్య ఎంత చేసుకుంటూ ముగించుకుంటూ చివరికి ఇప్పుడు ఈయన ఏమవ్వాలి? బలవ్వాలి. దేనికి బదులుగా? పస్కా బలే ఈయనలో నెరవేరాలి. పస్కా పశువే ఈయన. శిశువుగా పుట్టిన ఈయనే పశువు అవుతున్నాడు ఇప్పుడు.
ఒకనాడు మరియ తల్లి ఒడిలో ఉన్నటువంటి శిశువు ఇప్పుడు ఏమవుతున్నాడు? పశువు అవుతున్నాడు. పస్కా బలి పశువు అవుతున్నాడు. మెల్లిగా ఎక్కడైతే బలి అవ్వాలో, ఎక్కడైతే బలి అర్పించబడాలో అదే ప్లేస్కి యేసుప్రభు వారు అప్పటి వరకు ప్రవేశించకుండా చాలా జాగ్రత్త వహించాడు. 10వ తారీఖుని 10వ దినాన్నే యెరూషలేం సిటీలోకి ఎంటర్ అవుతున్నాడు. చూడండి ఎంత ప్లాన్డ్గా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు ప్రభు. దేవుని మాట ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు కదా. బైబిల్ అంత యాక్యురసీగా ఉంటుంది, ఎంత ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఇక మనం కిందకు చూడగలిగితే మరికొన్ని విషయాలు మనం గమనించినప్పుడు యోహాను సువార్త 12:12లో ఇప్పుడు మనం చూసిన మాటను బట్టి ఇప్పుడు నిర్గమకాండానికి ఒకసారి వెళ్ళి 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 12:7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. పస్కాలో సెకండ్ స్టెప్ చూడండి. పస్కాలో మీరు ఎన్ని రోజు 10వ తారీఖున 10వ దినమున దీన్ని మీరు పస్కా బలి పశువుని మీ దగ్గర తీసుకోండి. 14వ రోజు వరకు దాన్ని ఉంచుకోండి, మీ దగ్గర ఉంచండి. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారో చూద్దాం. అక్కడ ఏం చేస్తారు? దానికి ఏ మచ్చ అయినా ఉండకూడదు, డాగ్ అయినా ఉండకూడదు, ముడతైనను, కళంకమైనను, ఎట్టి విధమైన వ్యాధైనను, ఎలాంటి మచ్చ దానికి ఉండకూడదు. అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే నిష్కల్మషమైనటువంటి ఒక గొర్రె పిల్లగా, ఒక పశువుగా అది ఉండాలి. పరీక్షించబడాలి కదా. ఏమిటి పరీక్షించి తీసుకుంటారా? లేకపోతే అలా వెళ్ళి గొర్రెల మందలోంచి ఒక మందలోంచి ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చేస్తాడా? అన్ని విధాలుగా ఈ 4 రోజులు దాన్ని మేపుతున్నాడంటే, దగ్గర పెట్టుకుని ఉంచుకున్నారంటే వాళ్ళు ఏంటి, ఎక్కడ కూడా తేడా రాకూడదు. అంత ఖచ్చితంగా, అంత స్పెసిఫిక్గా ప్రతీది చూడాలి. ఎక్కడ చిన్న చీరికని కూడా ఉండకూడదు. అంటే ఎక్కడ చిన్న ఘాటు కానీ, గాయం కానీ, అనారోగ్య పరిస్థితి కానీ దానికి ఉండకూడదు. ఈ 4 రోజులు అది ఏం చేయబడుతుందంటే చక్కగా వారి దగ్గర పరీక్షింపబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉంచుతారు దాన్ని, ఏ కళంకం లేకుండా దాన్ని వారి దగ్గర అట్టి పెట్టుకుని 14వ రోజున దాన్ని ఏం చేస్తారు? కట్ చేస్తారు, వధిస్తారు, బలిస్తారు, పస్కా బలిస్తారు. ఇచ్చినప్పుడు ఆ రక్తాన్ని ఏం చేస్తారు వాళ్ళు? ఒక దానిలో ముంచి వారి యొక్క నిలువు కమ్ములకు, అడ్డు కమ్ములకు ఐగుప్తు దేశంలో ఏం చేశారు? వారు రాసుకున్నారు, పూశారు. అలా పూసినప్పుడు ఆ సందర్భాన్ని మనం చూస్తే చాలా జాగ్రత్తగా మనకు అందరికీ తెలిసిన విషయాలే. అక్కడ సంహార దూత ఆ రక్తం ఎవరైతే గృహాలకు రాయబడిందో వారిని దాటిపోద్ది. ఆ సందర్భం మనకు తెలుసు. ఇప్పుడు ఈ 4వ రోజు వరకు, 14వ రోజు వరకు ఆ పశువు పరీక్షించబడుతుంది అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమవ్వాలి? ఖచ్చితంగా పరీక్షించబడాలి. ఏ ముడత, ఏ మచ్చ, ఏ డాగు, ఏ ఒక కళంకమైన ఏమీ ఉండకూడదు ఆయనలో. అంత పవిత్రమైనటువంటి వాడే ఆయనే ఖచ్చితంగా బలికి అర్హుడు. ఇవన్నీ మరి పరీక్షించబడాలా? లేకపోతే మా యేసుప్రభు మంచోడండి, అన్ని విషయాల్లో గొప్పోడని మనం అనేసుకొని బలిచ్చేద్దాం అంటే కుదురుతుందా? ప్రపంచానికి ఈయన ఒక మాదిరి, ప్రపంచానికి ఈయన ఒక రక్షకుడు, విమోచకుడైనప్పుడు అది అందరూ ఏదో మనం సెల్ఫ్గా వేసుకుంటే సరిపోదు. ప్రతి దానికి రుజువుగా, ప్రతిదాన్ని నెరవేరుస్తూ, ప్రతిదాన్ని ఒక మాదిరి చూపిస్తూ, ప్రతిదానికి ఒక ఆధారంగా ఉంటూ యేసుప్రభు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సందర్భంలోకి మనం ప్రవేశిస్తే క్రొత్త నిబంధనలో ఈయన సిలువ వేసేటప్పుడు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 4 ప్రధానంగా ఈయన విచారించడం జరిగింది. అన్న, కయప, రాస్తాను చూడండి. అన్న, కయప, హేరోదు, పిలాతు. ఎంతమంది వచ్చారు? ఈ 4 చేత యేసుక్రీస్తు ప్రభువారు పరీక్షించబడ్డాడు. ఇంకా ప్రపంచంలో ఎవరైనా కోర్టుకి వెళ్ళిన తర్వాత విచారించబడి ఈయనలో ఏ దోషం లేదు అన్నప్పుడు ఏం చేస్తారు? కోర్టు కేసు ఏం చేద్దే? కొట్టేసి ఇంటికి పంపిస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఈయన నిర్దోషి అని తేలిన తర్వాత కూడా శిక్ష వేయింపబడ్డవారు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు వారు మాత్రమే. చూద్దాం ఆ మాట కూడా, మంచి మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 53:3 చూసిన తర్వాత ప్రవచనాత్మకమైన చూద్దాం. యెషయా గ్రంథం 53:3 వచనాన్ని. ఆయన మనుషుల వలన విసర్జింపబడ్డాడు, ఎందుకంటే నిర్దోషని తెలిసి కూడా ఆయన్ని విడుదల చేయలేదంటే అర్థం ఏంటి? ఆయన విసర్జింపబడ్డాడు. యెషయా గ్రంథం 53:3. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, మనుషులు చూడనల్లని వాడిగా ఉండేనట. ఇప్పుడు యోహాను సువార్త 1:11 కూడా చూద్దాం. ఆయన తన స్వకీయుల యొద్దకు
వచ్చెను. ఆయన స్వకీయులు కూడా ఆయన ఏం చేశారు? అంగీకరింపలేదు. సొంత వారే, సొంత ప్రజలే, సొంత వంశీకులే ఏం చేశారు? ఆయన అంగీకరించలేదు. సిలువేయమన్నారు, చంపండి అన్నారు, మాకు అక్కర్లేదన్నారు, తృణీకరించారు. చూసారా? ఆయనలో ఏ నేరం లేదన్నా కూడా ఆయన్ని శిక్షించమన్నారంటే, ఆయన్ని చంపమన్నారంటే ప్రజలు చూడండి. ఈ ప్రాఫెసీ అంటే ఈ ప్రవచనం యెషయా గ్రంథం సుమారు 700 సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు ప్రభు వారి గురించి రాశారంటే అది అక్షరాల నెరవేరిందా లేదా? చూడండి, బైబిల్ ఖచ్చితత్వం ఎంత, బైబిల్ తప్పు లేని తత్వం కలిగి ఉన్నదని మనం ఎంత ఈజీగా చక్కగా మనం అందరికీ చెప్పగలిగి ఆనందించేటువంటి వారుగా మనం ఉండాలి. ఇక ఇంకొక మాట మనం చూద్దాం. లోకసువార్త 23వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. 14-15 వచనం. ప్రజలు తిరిగిబడినట్లు చేయుచున్నాడని మీరు మనిషిని నా ఎద్దుకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఎవరంటున్నాడు ఈ మాట? సాక్షాత్తు ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న రోమా ప్రభుత్వ అధికారి, గవర్నర్ పిలాతు అన్నాడన్నమాట. పిలాతు గారు అన్నాడు. మరణశిక్ష విధించడానికి అన్ని అర్హతలు, పవర్స్ ఉన్న వ్యక్తే ఏమన్నాడు? మీరు ఏవైతే చెప్పారయ్యా, మీరు చెప్పిన ఏవి కూడా విమర్శిస్తే, ఈయనలో విచారిస్తే ఒక్కట కూడా నాకు కనబడట్లేదు అన్నాడు. పోనీ హేరోదు కనిపించా? అది మాట చూడండి, కింద ఉంది, ఎంత మంచి మాట. హేరోదునకు కూడా కనబడలేదు. ఇప్పుడు క్లియర్ అయింది మీకు ఈజీగా. ఈయన ఎంత మంచివాడు, నిష్కల్మషమైన వాడు. పస్కా బలి ఇవ్వడానికి ఒక గొర్రె పిల్ల ఎంతగా పరీక్షించబడుతుందో అది నిర్దోషమైనదిగా, దోషము లేనిదిగా, నిష్కల్మషమైనదిగా, మచ్చ ముడత డాగు లేనిదిగా ఒక నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను కానీ మేకపిల్లను కానీ బలిగా ఇమ్మన్నాడు కదా. స్వచ్ఛమైనది. అంతే స్వచ్ఛమైన వాడని ప్రపంచానికి సాక్ష్యం ఎవరిచ్చారు తెలుసా? చరిత్ర చదువుకున్నవాడు కానీ, చరిత్ర తెలిసిన వారు కానీ ఎవరైనా నోటు మీద వేలేసుకుని ఒప్పుకుని తీరాల్సింది రోమా ప్రభుత్వపు అధికారి అయిన పిలాతు అనే గవర్నరే చెప్పాడు.